ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకంలో అర్జునుడు ఇలా తెలియజేశారు: మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు. మీరు ఈ జగత్తునకు అంతటికీ గొప్ప ఆధారభూతులు. మీరు నాశరహితులు, శాశ్వతములకు ధర్మములను కాపాడువారు. మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయం అన్నారు. ఈ 19వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు అర్జునుడు: అనాది మధ్యాంత అనంత వీర్యం అమంత బాహుం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్యాంతం, మొదలు మధ్య తుద లేనివానిగాను, అనంత వీర్యం అపరిమిత సామర్థ్యము గలవానిగాను, అనంత బాహుం అనేక హస్తములు కలవానిగాను, శశి సూర్య నేత్రం చంద్రుడు సూర్యుడు కన్నులుగా కలవానిను, దీప్త హుతాశవక్త్రం ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము గలవానిగాను, స్వతేజస స్వకీయ తేజస్సు చే అనగా కాంతిచే, ఇదం విశ్వం ఈ సమస్త ప్రపంచమును తపంతం తప్పింపజేయుచున్నవానిగాను, త్వాం నిన్ను పశ్యామి చూస్తున్నాను. ఆది మధ్యాంతరహితులుగాను, అపరిమిత సామర్థ్యము గలవారిగాను, అనేక హస్తములు కలవారిగాను, చంద్ర సూర్యులు నేత్రములుగా కలవారిగాను, ప్రజ్వలించు అగ్నిహోత్రుల వంటి ముఖము కలవారిగాను, స్వకీయ తేజస్సు ఈ ప్రపంచమంతను తప్పింపజేయుచున్న వారిగాను మేము చూస్తున్నాను. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.